సిటీలో మరోసారి కుండపోత వాన కురుస్తోంది. పలు ఏరియాల్లో దంచుకొట్టిన వర్షానికి మోకాల్లోతు నీరు చేరింది. లోతట్టు ప్రాంతాల్లోని రహదారులు చెరువుల్ని తలపిస్తున్నాయి. డ్రైనేజీలు నాలాలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. మరో 3 గంటల్లో సిటీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో మాన్సూన్ టీమ్స్ ను అలర్ట్ చేసింది వాతావరణ శాఖ. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అమీర్పేట్, పంజాగుట్ట, ఖైరతాబాద్, మాసబ్ ట్యాంక్, కోటి, ఆబిడ్స్, దిల్సుఖ్ నగర్, సుచిత్ర, కోంపల్లి, సికింద్రాబాద్ ఏరియాల్లో వాన దంచుకొడుతోంది. ఇటు సిటీ శివారు ప్రాంతాలను కూడా వాన కుమ్మేస్తోంది. క్యూములోనింబస్ మేఘాలతో ఒక్కసారిగా వాన కుండపోతను తలపిస్తోంది. సిటీలో మరోసారి కుండపోత వాన కురుస్తోంది. పలు ఏరియాల్లో దంచుకొట్టిన వర్షానికి మోకాళ్లలోతు నీరు చేరాయి. లోతట్టు ప్రాంతాల్లోని రహదారులు చెరువుల్ని తలపిస్తున్నాయి. డ్రైనేజీలు నాలాలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. మరో 3 గంటల్లో సిటీలో భారీ నుంచి అతి భారీ వర్షాలుంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో మాన్సూన్ టీమ్స్ ను అలర్ట్ చేసింది వాతావరణ శాఖ. సిటీలో వర్షాలకు అలాగే ట్రాఫిక్ కష్టాలకు సంబంధించి మరింత సమాచారం కేబీఆర్ పార్క్ నుంచి అనిల్ అందిస్తారు. అనిల్, చెప్పండి, ప్రస్తుతం అక్కడ ట్రాఫిక్ కష్టాలకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? స్రవంతి, హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా ఒక మోస్తారు నుంచి భారీ వర్షం కురిసింది. దీంతో ఎక్కడికక్కడ కొంత ట్రాఫిక్ సమస్య కూడా ఏర్పడింది. ప్రజెంట్ బంజారాహిల్స్లో ఉన్నటువంటి కేబీఆర్ పార్క్ వద్ద నేనున్నాను. సో చూడొచ్చు, ఐటీ ఏరియా నుంచి ఒకేసారి బయటికి రావడంతో ఇక్కడ పూర్తిగా కూడా వాహనాలు బంపర్ టు బంపర్ మూవ్మెంట్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో వర్షం ప్రజెంట్ కొంత తగ్గింది. మనకి కాసేపటి క్రితము ఒక మోస్తారు నుంచి భారీ వర్షం కురిసింది. కానీ దీంతో పూర్తిగా కూడా వరద నీరు అంతా రోడ్లపైకి చేరడంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. గత 3-4 రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షానికి గుంతలు ఏర్పడింది. తర్వాత ఈ గుంతలలో ఎక్కువగా మళ్ళీ ఈ వరద నీరు చేరడంతో పూర్తిగా కూడా వాహనాలు అనేది ముందుకి కదలడం లేదు. దీంతో హైడ్రా కూడా కొన్ని సూచనలు చేస్తుంది. ఇంకా వరద తీవ్రత కొన్ని ఏరియాల్లో ఉంది ఎక్కువగా. ఇటు బంజారాహిల్స్ కానీ, మాదాపూర్, తర్వాత కొండాపూర్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, తర్వాత ఎస్ఆర్ నగర్, అమీర్పేట ఈ ఏరియాలో ఎక్కువగా వరద ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వరద నీరు అంతా తగ్గిన తర్వాత మా పబ్లిక్ బయటికి రావాలంటూ కూడా హైడ్రా సూచిస్తుంది. హైడ్రా టీం కూడా అక్కడికి చేరుకొని ఎక్కడైతే ఎక్కడైతే వరద తీవ్రత ఎక్కువగా ఉంటుందో సో అక్కడ క్లియర్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో ప్రజెంట్ మాత్రం ఇక్కడ ట్రాఫిక్ సంబంధించి కూడా ట్రాఫిక్ పోలీసులు కూడా అలర్ట్ అయిపోయారు. సో ఎక్కడికక్కడ ఇబ్బంది లేకుండా మనకి క్లియర్ చేసేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. సో మళ్ళీ వర్షం పెరిగేటువంటి అవకాశం ఉంది అన్నటువంటి అలర్ట్స్ కూడా వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వర్ష తీవ్రత కూడా మళ్ళీ ఏ క్షణమైనా తక్కువ సమయంలో ఎక్కువ వర్షం కురవచ్చు. ఎందుకంటే ఈ క్యూములోనింబస్ మేఘాలు సో ఒకేసారి వర్షం కురుస్తుంది కాబట్టి ఎక్కువగా మేఘానికి చిల్లు పడ్డలాగా వర్షం కురుస్తుంది. కాబట్టి ఎక్కడికక్కడ అలర్ట్ అయిపోయారు. ట్రాఫిక్ పోలీసులు ప్రధాన కూడల వద్ద కూడా అలర్ట్ అయిపోయి ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా క్లియర్ చేస్తున్నారు. ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది ఉంటే సో పెద్ద కెమెరాలతో అంటే సీసీ కెమెరాలతో పాటు మరొక కొన్ని అడ్వాన్స్ టెక్నాలజీతో ఉపయోగించినటువంటి కెమెరాలతో మా కమాండ్ కంట్రోల్ నుండి మానిటరింగ్ చేస్తున్నారు. వెహికల్ బ్రేక్ డౌన్ అయినా కూడా అక్కడ నుండి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. సో పూర్తిగా కూడా ఈ యొక్క పరిస్థితి మనకి ఎంటైర్ సిటీ వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి ఉంది. కాబట్టి ఇంకొక గంట అంటే మనకి ఇప్పుడు ప్రజెంట్ ఈ సమయానికి కాకుండా అంటే మనకి 5:30 అంటే 7 వరకు కూడా ఇంకా ట్రాఫిక్ సమస్య పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. అందరూ బయటికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు వర్షం తీవ్రత ఉంది కాబట్టి కొంతమంది ఎక్కడికక్కడికే పరిమితం అయిపోయారు. బస్ స్టాపుల్లో కానీ, తర్వాత మెట్రో స్టేషన్ల కింద కానీ, ఆఫీసులకే పరిమితం అయిపోయారు. ఇప్పుడు ఒకేసారి వర్షం తగ్గిన తర్వాత బయటికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటు కమిషనరేట్, హైదరాబాద్ కమిషనరేట్తో పాటు సైబరాబాద్ కమిషనరేట్లో కూడా అలర్ట్ చేశారు పోలీసులు. సో మూమెంట్ అనేది స్లోగా ఉండాలి, తగు జాగ్రత్తలు తీసుకోవాలి. లోతట్టు ప్రాంతాలు ఉంటాయి, తర్వాత గుంతలలో కూడా, తర్వాత మ్యాన్హోల్స్ దగ్గర కూడా అలర్ట్గా ఉండాలంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇటు సంయుక్తంగా అంటే హైడ్రా, జిహెచ్ఎంసీ, ట్రాఫిక్ పోలీస్ కోఆర్డినేషన్తో ఎక్కడికక్కడ ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్తో పాటు ఇటు వరద నీరును కూడా ఎక్కడ నిలవకుండా చూస్తున్నారు. అయితే ఈ ఏకదాటిగా కురిసినటువంటి వర్షానికి కొన్ని బస్తీలు, ఇటు దేవరకొండ బస్తీ కానీ లేదంటే బంజారాహిల్స్లో ఉన్నటువంటి కొన్ని ఏరియాల్లో మాత్రం ఇంకా వరద తీవ్రత ఉంది. వర్షం తగ్గినా కూడా వరద తీవ్రత అనేది ఇంకా కంటిన్యూస్గా ఉంది. కాబట్టి సో అలర్ట్గా ఉండాలంటే చెప్తున్నారు. సో ప్రజెంట్ చూడవచ్చు, మనకి ఈ సిగ్నల్ అంటే మనకి సంఖ్యలో అంటే దాదాపు 2 నిమిషాలకు ఒక
ఒక సైడు సిగ్నల్స్ వేస్తుంటారు, కానీ మాన్యువల్గా పెట్టి ఎక్కువగా ఇటు సైడ్ ట్రాఫిక్ ఉంటే ఆ సైడ్ని వెంబటే రిలీజ్ చేసేస్తున్నారు. సో ప్రజెంట్ కేబీఆర్ పార్క్ వద్ద, ఎందుకంటే ఇక్కడ ఇది ప్రధాన కూడలి, ఇక్కడ టువర్డ్స్ సికింద్రాబాద్ వెళ్ళేవారు ఉంటారు, పంజాగుట్ట, తర్వాత బేగంపేట, ఇటు ఈ నార్త్ జోన్ సైడ్ ఎక్కువగా ఉండేటువంటి వారు ఇటు ఐటీ ఏరియా నుంచి వెళ్తుంటారు కాబట్టి సో అది ఎక్కువసేపు ఫ్రీ ఉంచుతారు సిగ్నల్. తర్వాత టువర్డ్స్ ఇటు ఏదైతే బేగంపేట, పంజాగుట్ట నుంచి వచ్చేటువంటి వెహికల్స్ టువర్డ్స్ ఐటీ ఏరియా, అటు మాదాపూర్ కానీ జూబ్లీ హిల్స్, కొండాపూర్ వెళ్ళేటువంటి రూట్ను కూడా ఎక్కువగా ఫ్రీ ఉంచుతున్నారు. సో అక్కడ కూడా క్లియర్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మనకి జూబ్లీ చెక్ పోస్ట్ వద్ద కూడా ఎక్కువగా ట్రాఫిక్ జామ్ ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. అక్కడ కూడా ట్రాఫిక్ పోలీసులు అలర్ట్ అయిపోయారు. ఇక మరోవైపు మనకి కేబీఆర్ పార్క్ వద్ద కొంత వరద కూడా ఎక్కువగా ఉన్నది. మనకు ఒకసారి ఇటు మన ఏదైతే బంజారాహిల్స్ మన బసవతారకం హాస్పిటల్ నుండి కేబీఆర్ పార్క్ వచ్చే రూట్లో కొంత ఈ కేబీఆర్ పార్క్ ముందు మనకి ఒకసారి చూడొచ్చు, వరద తీవ్రత చాలా ఉన్నది. తక్కువ సమయంలో కురిసినటువంటి వర్షానికి ఎక్కువగా వరద అనేది మనకి కనిపించవచ్చు. అక్కడ వాహనాలు మూమెంట్ కూడా మనకి స్లోగా ఉన్నటువంటి పరిస్థితి చూడవచ్చు. వెహికల్స్ కూడా ఇటు 2 వీలర్స్ కానీ అటు 4 వీలర్కి సంబంధించినటువంటి వాహనాలు కూడా ఈ టైంలో అంటే దాదాపు లైట్లు వేసుకొని వస్తున్నటువంటి పరిస్థితి చూడవచ్చు. మరోవైపు దాదాపు మోకాలలోతు నీరు కూడా అక్కడ మనకి కనిపిస్తుంది. మరోవైపు అక్కడ వెహికల్స్ కూడా ఒకటి బ్రేక్ డౌన్ అయింది. మనకి కొంతమంది వెహికల్స్ సైలెన్సర్లకి వాటర్ పోవడం వల్ల వెహికల్ కూడా బ్రేక్ డౌన్ అయింది. ఆ విజువల్స్ కూడా మనకి అక్కడ చూడవచ్చు. చిన్న పాపను తీసుకొని వస్తున్నటువంటి మహిళ బైక్ అక్కడ బ్రేక్ డౌన్ కావడం వల్ల దాన్ని తోసుకుంటూ బయటకు వస్తున్నట్టు. సో ఇట్లాంటి పరిస్థితి కొన్ని ఏరియాల్లో ఉంది కాబట్టి ఈ లోతట్టు ప్రాంతాలలో ఎక్కువగా హైడ్రా అండ్ జిహెచ్ఎంసీ కొంత డిప్లాయ్ చేయాలి. సో ఇట్లాంటి పరిస్థితుల్లో కొంత వారిని బయటికి తీసేటువంటి ప్రయత్నం చేయాలి. సో చూడొచ్చు మనకి అక్కడ ఆ యొక్క వరదలో మనకి అక్కడ మ్యాన్హోల్స్ ఉందా తెలియదు, లేదంటే ఏదైనా పెద్ద గుంత ఉందా తెలియదు. సో ఇబ్బంది ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అలర్ట్గా ఉండాలి. ఆయా ప్రాంతాల్లో అలర్ట్గా ఉండాలని చెప్తున్నారు. మనకి ఇంకా కొంత ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం అక్కడ, ఎందుకంటే వెహికల్స్ ఒక 4 వీలర్స్ మాత్రమే ఫోర్స్గా అందు నుండి బయటికి రాగలదు, కానీ 2 వీలర్స్ మాత్రం ఖచ్చితంగా అందులో ఆగిపోతుంది. ఈ స్కూటీ లాంటి ఏదైతే యాక్టివా హోండా యాక్టివాలకు సంబంధించినటువంటి వెహికల్స్ మాత్రం ఖచ్చితంగా అక్కడే ఆగిపోతాయి. సో సైలెన్సర్లకు నీరు వెళ్ళిపోతుంది, అక్కడే ఆగిపోతున్నటువంటి పరిస్థితి ఇట్లా ఉంది. సో ఇట్లాంటి ఈ యొక్క పరిస్థితులు చాలా ఏరియాలో ఉన్నాయి. ఇట్లా వెహికల్స్ కూడా చాలా ఏరియాలో మొరాయిస్తున్నాయి. సో మనకి చూడొచ్చు ఆ వెహికల్ను తోసుకుంటూ బయటకు వస్తున్నటువంటి విజువల్స్ను కూడా చూడవచ్చు. సో చాలా ప్రాంతాల్లో హైడ్రాకు సంబంధించినటువంటి టీమ్స్ కూడా ఇట్లాంటి ప్రాంతాలను గుర్తించి క్లియర్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో మొత్తానికి ఏకదాటిగా కురిసినటువంటి వర్షానికి దాదాపు మోకాలలోతు నీరు కూడా అన్ని ఏరియాలో మనకి ఇటు బంజారాహిల్స్లో ఎక్కువగా వర్షం కురిసింది. బంజారాహిల్స్, తర్వాత జూబ్లీ హిల్స్, మనకు ప్రజెంట్ కొన్ని బస్తీలు బంజారాహిల్స్లో ఉన్నటువంటి దేవరకొండ బస్తీ కానీ మరికొన్ని బస్తీలలో కూడా ఇప్పటికే వరద నీరు చేరింది. ఆ బస్తీలలో కాలనీలలో కూడా కొన్ని వరద నీరు చేరుతుంది. సో ప్రజెంట్ అదే పరిస్థితి ఒక బస్తీలో ఎలాగా ఉంటుందో సో అదే పరిస్థితి మెయిన్ రోడ్ కేబీఆర్ పార్క్ వద్ద ఉన్నటువంటి మెయిన్ రోడ్ పైన పూర్తిగా కూడా వరద నీరు చేరింది. సో అక్కడ చూడొచ్చు మనకు పడవల్లాగా వెహికల్స్ వస్తున్నటువంటి విజువల్స్ మనకి చూడవచ్చు. సో పూర్తిగా కూడా ఒక మొత్తం అక్కడ 4 వీలర్స్లోకి కూడా వాటర్ వెళ్తున్నటువంటి పరిస్థితిని కూడా ఆ విజువల్స్లో చూడవచ్చు. సో మొత్తానికి ఒక ఏకదాటిగా కురిసినటువంటి ఒక 20 నిమిషాలు కురిసినటువంటి ఈ యొక్క తక్కువ సమయంలో ఎక్కువ కురిసినటువంటి వర్షానికి మాత్రం ఎక్కడికక్కడ జనజీవనం స్తంభించిపోయింది. సో మరొక 2-3 గంటల వరకు కూడా, ఎందుకంటే ఇప్పటికీ వర్షం తగ్గినా కూడా ఒక చిరుజల్లులతో కూడినటువంటి వర్షం కురుస్తుంది. దీనికి తోడు ఇంకా కూడా మేఘావృతమయ్యే ఉంది. ఆకాశం అంతా కూడా సిటీ సెంట్రల్ వైపు మొత్తం కూడా మేఘావృతమయ్యే ఉంది. చిరుజల్లులతో కూడినటువంటి వర్షం ఇంకా కురుస్తూనే ఉంది. సో దీంతో ఇప్పటికే ఆ లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. సో మళ్ళీ కనుక వర్షం కురిస్తే ట్రాఫిక్ కానీ తర్వాత ఈ లోతట్టు ప్రాంత ప్రజలకు కానీ ఈ లోతట్టుగా ఉన్నటువంటి బస్ స్టాపులు కానీ సో ఈ ఏరియాలో మాత్రం పబ్లిక్కి ఇబ్బందులు తప్పవని చెప్పాలి. ఇక మొత్తానికైతే ఇంకా కంటిన్యూస్గా వర్షం ఉండేటువంటి అవకాశం ఉందని మరోవైపు వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నారు. సో మొత్తానికి మనకి వెహికల్స్ మూమెంట్ మాత్రం బంపర్ టు బంపర్ ఎక్కడికక్కడ ఆగిపోయింది. సో ఎక్కడికక్కడ గంటల తరబడి కూడా ఇటు సైబరాబాద్, హైదరాబాద్ కమిషనరేట్ల పరిధిలో ప్రస్తుతం నెలకొంది. సో మనకు చూడొచ్చు 2 వీలర్స్ మాత్రం అందులో నుంచి వస్తే మాత్రం బయటకు వచ్చిన తర్వాత స్ట్రక్ అయిపోతున్నాయి. సో వాటి మళ్ళీ కాసేపటి తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తే కానీ స్టార్ట్ అవ్వనటువంటి పరిస్థితి ఏర్పడింది. సో ఇది అక్కడ కొంత లోతట్టు ప్రాంతం ఉంటుంది వన్ సైడ్. సో ఒకేసారి ఈ కురిసినటువంటి వర్షానికి మాత్రం ఎక్కడికక్కడ
వెహికల్స్ కానీ ఈ వెహికల్స్ కానీ తర్వాత ఇలా వ్యక్తులు కానీ ఎవరు రాలేదు. సో ప్రజెంట్ అయితే ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ సంబంధించి కూడా క్లియర్ చేస్తున్నారు. ఈ ప్రధాన కూడలి కాబట్టి ఎక్కువగా సుదూర ప్రాంతాలకు వెళ్ళేటువంటి వారు ఈ యొక్క ఐటీ ఏరియా నుంచి కానీ ఇటు జూబ్లీహిల్స్ బంజారాహిల్స్ నుంచి కానీ తర్వాత మళ్ళీ ఈ కొందరు హాస్పిటల్కి సంబంధించిన వారు ఉంటారు. సో వారు కానీ అందరూ ఒకేసారి బయటకు వెళ్ళడం చెప్తున్నారు. ఇక మరోవైపు ఇక్కడ ఈ కురిసినటువంటి వర్షానికి ఆ వెహికల్స్ అందులో నుంచి రావడం వల్ల ఇక్కడ మొరాయించినాయి. సో మనకు విజువల్స్లో చూసినటువంటి వెహికల్స్ అన్నీ కూడా స్టార్ట్ అవ్వట్లేవు, ఎందుకంటే అందులోకి వాటర్ వెళ్ళడం వల్ల పూర్తిగా కూడా ఆగిపోతున్నాయి. కొద్దిసేపటి తర్వాత మనకి దాదాపు ఒక 20 నిమిషాలు కానీ మళ్ళీ ఆ వెహికల్స్ని స్టార్ట్ చేసి ప్రయత్నం చేస్తే అప్పుడు మొదలవుతున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఒక రహదారి కాదు, ఒక చెరువును తలపిస్తున్నటువంటి ఏరియా ప్రజెంట్లో మనం విజువల్స్లో చూడొచ్చు. ఇదంతా కూడా ఒక మెయిన్ ప్రధాన కూడలి కానీ ఒక చెరువులా మారిపోయింది. ఈ ఏకదాటిగా కురిసినటువంటి వర్షానికి ఇట్లాంటి పరిస్థితి ఏర్పడింది. సో ఇది ఎక్కువగా ఈ బంజారాహిల్స్లోనే కురిసినటువంటి ఈ క్లౌడ్స్ మేఘానికి చిల్లు పడిందన్న తీరులో మాత్రం ఇక్కడ భారీ వర్షం కురిసింది. దీంతో వెహికల్స్ చాలా ఇబ్బంది, వాహనదారులు మాత్రం ఇబ్బంది పడుతున్నారు. సో మళ్ళీ వర్షం కురిస్తే మాత్రం ఈ యొక్క కేబీఆర్ పార్క్ వద్ద ఉన్నటువంటి ఈ యొక్క వన్ సైడ్ ఇదంతా కూడా మునిగిపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడికి వెహికల్స్ వస్తే మాత్రం తగు జాగ్రత్తలు తీసుకోవాలి, ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుందని చెప్తున్నారు. సో మళ్ళొకసారి చూడొచ్చు మనం, మరొక వెహికల్ కూడా అక్కడ ఆగిపోయింది. సో అక్కడ నుండి తోసుకుంటూ బయటికి వస్తున్నటువంటి విజువల్స్ను కూడా చూడొచ్చు. సో పూర్తిగా కూడా ఎక్కడికెక్కడ జనజీవనం స్తంభించిపోతుంది. అక్కడ చూడొచ్చు వెహికల్స్, అట్లాంటి వెహికల్స్ చాలా ఉన్నాయి. మనకి దాదాపు 10ల సంఖ్యలో ఈ యొక్క వరదలో చిక్కుకొని వరదలో ఆగిపోయినటువంటి వెహికల్స్ కూడా చూడొచ్చు. కేవలం 4 వీలర్స్ మాత్రమే అందులో నుంచి బయటికి రాగలుగుతున్నాయి ఎక్కువ శాతం. సో మొత్తానికైతే బంజారాహిల్స్లో కురిసినటువంటి ఈ వర్షానికి బంజారాహిల్స్ కానీ మాదాపూర్, కొండాపూర్ తర్వాత చాలా ఏరియాలో ఇటు నార్త్ ఈస్ట్ తర్వాత వెస్ట్ సైడ్ కురిసినటువంటి వర్షానికి భారీగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి, వాహనాలు స్టక్ అయిపోతున్నాయి, ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సో ఇదే పరిస్థితి మరొక 2 గంటల పాటు కూడా వర్షం ఉంటే ఇంకా ఇబ్బందులు ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. ఎక్కువగా జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వద్ద కూడా పూర్తిగా కూడా నలువైపులా కూడా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఎక్కడికక్కడ ట్రాఫిక్ను క్లియర్ చేసేటువంటి ప్రయత్నం ట్రాఫిక్ పోలీసులు చేస్తున్నారు, వరదను క్లియర్ చేసేటువంటి ప్రయత్నం హైడ్రా చేస్తున్నారు. కానీ ఇక్కడైతే హైడ్రా అధికారులు కానీ జిహెచ్ఎంసీ అధికారులు అయితే ప్రస్తుతం లేరు. సో కొన్ని ప్రాంతాల్లో ఉండవచ్చు, ఇక్కడైతే ప్రజెంట్ లేరు. సో మొత్తానికైతే ఈ అంటే తక్కువ సమయంలో ఎక్కువ వర్షం కురవడంతో మాత్రం ఇటు ఐటీ ఏరియాతో పాటు బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, ఎస్ఆర్ నగర్, అమీర్పేట్, కూకట్పల్లి తర్వాత ఈ ఏరియాలో మొత్తం కూడా అటు ఇండస్ట్రియల్ ఏరియాలో కూడా మొత్తం జనం జీవనం అస్తవ్యస్తమైందని చెప్పవచ్చు. శ్రవంతి.